శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 43వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానము సిద్ధయోగి ఇలా చెప్పారటండి. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జోదములో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారట. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యాపహరించి దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యాన్ని అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులుగా కష్టపెట్టారట. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యము కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురుగొల్పి వారిపైకి పంపారట. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడట. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారము తొలగించడానికి అవతరించావు. మేము మీకు సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని బాధపడ్డారట. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయము చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దాస భువనాలు ఆకాశము వలె అనంతుడనైన నా యందు ఉన్నాయి. చూడండి, పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడే అనంతస్వరూపుడు. ఆయన ఈ విధంగా చెప్పారటండి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతము చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. అబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా వివరించారండి. ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయములో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యము మీకు లభించగలదు. పూర్వము కృతయుగములో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడట. అతనికి సుశీలయనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయిందట. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేదట. సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడట. కానీ ఆమె గయ్యాళి, ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పాట్లాడుతూ ఉండేదట. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడట. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరములో కాపురము ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ బత్తెనికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదటండి. చూడండి, వెళ్ళే రోజు ఆమెకి దోవకు వెళ్ళేప్పుడు బత్తానికి అంటే తినడానికి కించిత్తు అంటే కనీసం పేలాల పిండి అయినా ఇవ్వలేదట. ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రము ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగరంపాడట. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడట. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానము ఇలా చెప్పిందటండి.
ఆయనకి. మరి 43వ అధ్యాయంలో ఉన్నామండి. కథ రేపు చెప్పుకుందాం. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.